ఒకసారి మహాదేవుడు పార్వతీ మాతలు అలా తిరుగుతూ సనత్ కుమారుల ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. మహాదేవ, పార్వతీ మాత ప్రణామాలు. ఇదేమిటి సనత్ కుమారా, నేను నీ ముందు నిలబడ్డాను, అయినా నీవు పలకరించను లేదు. మహాదేవా, ఏం కోరుకుంటున్నారు మీరు? మిమ్మల్ని పలకరించాల్సిందెవరు? ఈ శరీరమా లేక నా ఆత్మ? ఈ శరీరం అనేది ఒక మిథ్య, నశ్వరమైనది. ఇది ఏదో ఒకరోజు అంతం కావడం అనివార్యం. అందువల్ల దీనికి ఏ ప్రాధాన్యత లేదు. నాలోని సత్యం నా ఆత్మ మాత్రమే. మహాదేవా, మీరు నా ఆత్మే పలకరించాలనుకుంటే ఆ ఆత్మ తమరి అంశమే కదా. అంటే ప్రభు, మనిద్దరం ఒక్కటే కదా ప్రభు. ఇద్దరం ఒక్కటే అయినప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న? ఈ పలకరింపులు నమస్కారాలు ఎందుకు చెప్పండి? నీ తత్వజ్ఞానము నన్ను ప్రభావితము చేసినది. అందుకే నీవు నా పుత్రుడి రూపంలో జన్మించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు ప్రభు. తమరికి పుత్రుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే కేవలం తమరికే పుత్రుడా? మహాదేవుడి లీలలు అనన్య సామాన్యాలు. అలాగే వారికి ముందుగానే తెలుసు, దేవతలు మహాదేవుడి పార్వతీ మాతల పుత్రుడి గురించి ఇలాంటి వరమే కోరుకుంటారని. అంటే దేవతలు వచ్చి కేవలం వారి పుత్రుడే కావాలని కోరుకుంటారని కూడా తెలుసు. అందుకే వారు సనత్ కుమారుడికి తన పుత్రుడిగా జన్మించాలనే కోరికను తీరుస్తానని వరాన్నిచ్చారన్నమాట. ఈ విధంగా మహాదేవుడు ఇచ్చిన 2 వరాలు నెరవేరాయి. మొదటిది సనత్ కుమారుడికిచ్చిన వరం, రెండవది దేవతలకు ఇచ్చిన వరప్రసాదం. మరి వారే పార్వతీ మాతకు కూడా వరం ప్రసాదించారుగా, అది ఏమైంది బాలబ్రహ్మచారి? దేవతలకు మహాదేవుడిచ్చిన వరప్రసాదం గురించి తెలియగానే మాత ఆగ్రహం చెంది ఆ దేవతలకు వారి భార్యల ద్వారా సంతానం కలగదనే కఠినమైన శాపాన్ని ఇచ్చారు. అంటే మహాదేవుడి నుండి కోరిన వరమే వారికి శాపంగా లభించింది. అంటే ఆదిశక్తి శాపం కారణంగా దేవతలకు ఏ సంతానమో కలగలేదా? పార్వతీమాత ఇచ్చిన శాపం ప్రకారం దేవతలు ఎవ్వరూ వారి భార్యల ద్వారా సంతానాన్ని పొందే అవకాశం లేదు. వారు పరోక్షంగా సంతానాన్ని పొందే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తులో దేవతలు పరోక్ష పద్ధతిలో సంతానం పొందుతారు. వారికి భవిష్యత్తులో పాండవులు ఆ పద్ధతిలోనే పుత్రులుగా జన్మిస్తారు. దేవేంద్రులు, యమధర్మరాజు, వాయుదేవుడు వారి తేజస్సుతో క్రమంగా మహాపరాక్రమవంతుడైన మహాధనుర్ధారి అర్జునుడు, ధర్మరాజు యుధిష్ఠిరుడు, మహాబలశాలి భీముడు జన్మించగలరు. ఒక స్త్రీగా నేను పార్వతీ మాత బాధను అర్థం చేసుకోగలను. అయినా
మాత ఆగ్రహాన్ని ఎలా శాంతింపజేశారు విప్రవర్య? మాతను కేవలం మహాదేవుడు మాత్రమే శాంతింపచేయగలరు. అప్పుడు వారు మాతకు ఒక వాగ్దానం చేశారు. స్వామి, ఏ స్త్రీకైనా ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? మీరు వారికిచ్చిన వరం నాకు శాపంతో సమానం. నాకు తల్లయ్యే అవకాశాన్ని లేకుండా చేశారా దేవతలు? ఉమా, మనం జగన్మాత జగత్పితలం. ఆ దేవతలు కూడా మన సంతానమే. వారిని రక్షించుకోవడం కూడా మన కర్తవ్యమే. మన పుత్రుడు నా అంశతోనే ఉత్పన్నమవుతాడు. తను పుట్టేది నా తేజస్సుతోనే. తను పుట్టేది నా తేజస్సుతో అయినా తన జననంలో తమరి పాత్ర కూడా ఉంటుంది. తమరి అంశ కూడా కలుస్తుంది పార్వతి. దేవి, మన పుత్రునిపై తమరికి కూడా నాకున్నంత అధికారము తప్పకుండా ఉంటుంది. స్వామి, జన్మనివ్వకుండా అధికారం ఎలా వస్తుంది? నా మీద నమ్మకం ఉంచండి ఉమా. చివరికి కుమారస్వామి వారి జనన సమయం ఆసన్నమైంది. ముందుగా భూమాత మహాదేవుడికి తేజస్సును ధరించే ప్రయత్నం చేసింది. తరువాత వాయుదేవుడు, అగ్నిదేవుడు వారి సర్వశక్తులను ఉపయోగించినప్పటికీ శివ తేజస్సుని భరించటం వారి వల్ల కాలేదు. మహాదేవుడి తేజశక్తిని సహించడం గంగామాతకైనా సాధ్యమవుతుంది. ఆ తేజోష్ణాన్ని సహించడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఇలాగైతే వారి పుత్రుడి జననం ఎలా సంభవిస్తుంది? అలాగైతే తారకాసుర సంహారం ఏ విధంగా సాధ్యమవుతుంది? నా తేజస్సు తగిన ప్రదేశానికి చేరుకుంది. కృత్తికా వనం మాత్రమే దానిని భరించగలుగుతుంది. ఎవరి సుందర బాలకుడు తేజభరితమైన కనులతో మనల్ని చూస్తున్నాడు. చూస్తుంటే తను మనల్ని పిలుస్తున్నట్టుంది. మా కోరిక కూడా నెరవేరుతుంది.
దివ్య శిశువు మహాదేవుడి పుత్రుడు. మహాదేవుడి తేజస్సును సహించలేక దేవతలందరూ సతమతమవుతున్నప్పుడు నా దృష్టి వారిపై పడింది. ఈ ముద్దు బాలుడు మహాదేవుడి తేజస్సుతో జన్మించినవాడు. పార్వతి, కృత్తికా వనం కృత్తికలు మీ అంశలే కదా, కనుక నా కుమారుడు మీకు పుత్రుడే కాగలడు. మా పుత్రుడికి ఆకలేస్తోంది. నేను తనకి పాలిచ్చి పెంచి పోషించాల్సి ఉంటుంది. నాకివ్వు. మహాదేవపుత్రుడికి ఆకలేస్తోంది, అందుకే ఏడుస్తున్నాడు. ఆగండి ఆగండి, మనందరం ఒకేసారి ఈ బాలుడి ఆకలిని ఎలా తీర్చగలం? మహాదేవపుత్రుడు, మన కోరిక నెరవేరుతుంది. నేను కూడా పాలిచ్చి పెంచుతాను. ఉమా, నాకు తెలుసును, మీరు మీ పుత్రుడిని మీ చేతుల్లోకి తీసుకుని తన ఆకలి తీర్చాలని పరితపిస్తున్నారు. అది నాకు తెలుసు. కానీ తమరి పుత్రుడు కృత్తికల చేతిలో పాలన పోషణలు కోరుకుంటున్నాడు, వారి ఆశీస్సులు కోరుతున్నాడు. తర్వాత తనే మీ దగ్గరికి రాగలడు ఉమా. ఉమా, మీరిప్పుడు ఏ శిశువును చూసి పసివాడని అనుకుంటున్నారో తనొక వీరాధి వీరుడై కైలాసానికి రాబోతున్నాడు. ఉమా, తను త్వరలోనే కైలాసానికి వస్తాడు. మరి తను ఉండడానికి తగిన ఏర్పాట్లు చెయ్యాలి కదా. మీ మాటలు ముమ్మాటికి నిజం స్వామి. నేను మా పుత్రుడి రాక కోసమై తన కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఏడవకు పుత్ర, నేను నీకిప్పుడే పాలకు ఏర్పాటు చేస్తాను. అరే, తనకి మాతృప్రేమంతా నువ్వే కురిపిస్తే ఇంకా మేమేమైపోవాలి? ఇటివ్వు. నాకివ్వు. ఆగండి ఆగండి, మనం ఇంతమందిమి ఒక్క బాలుడి ఆకలిని ఒకేసారి ఎలా తీర్చగలం? योगीश्वरो महासेनः कार्तिकेयो अग्निनन्दनः स्कन्दः कुमारः सेनानिः स्वामी शङ्कर संभव. మహాదేవపుత్రుడు మన కోసం 6 శిరస్సులను ధరించాడు చూడండి. మన కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మనందరం ఒకేసారి తన ఆకలిని తీర్చగలం, ఎందుకంటే తనిప్పుడు షణ్ముఖుడు. ఈ విధంగా ఆ మహాదేవ పుత్రుడు కుమారస్వామిగా అవతరించారు. తనే భవిష్యత్తులో తారకాసురుడిని సంహరించబోయేవాడు. దేవతలంతా చీకు చింత లేకుండా పరమానంద భరితులై ఉంటారు. లేదు, దేవేంద్రుల వారు వారిని అనుమానిస్తూనే ఉన్నారు. చిన్న శిశువుగా కూడా ఎంత ముద్దుగా తేజోమయంగా ఉన్నాడో మహాదేవుడి పుత్రుడు. అయినా తనింకా శిశువే కదా.
నాకొక విషయం అస్సలు అర్థం కావట్లేదు. ఈ శిశువు తారకాసుడితో యుద్ధం ఎలా చేస్తాడు? దేవేంద్రుల వారి మాటలు కూడా నిజమే. ఆ భయంకర బలశాలి మాయావి తారకాసుల్ని తనెలా వధించగలడు? మహాదేవ పుత్రుడికంత శక్తి సామర్థ్యాలు ఎలా వస్తాయి? అంటే మనం ఇంకా ఎదురు చూడక తప్పదనేగా? తను పెద్ద అవ్వాలి, యుద్ధ విద్యలు నేర్పించాలి. మన సుదీర్ఘ నిరీక్షణ రాను రాను అసహనీయంగా మారుతోంది. ఆశ్చర్యం! మహాదేవపుత్రుడు కౌమర్యంలోకి అడుగుపెట్టాడు. కానీ నా కళ్ళకు ఇంకా బాలుడిగానే కనిపిస్తున్నాడు. అది నిజమే. ఆ భయంకరమైన తారకాసురుడు ముందు నిలబడటానికే సరిపోడు. తనని ఎలా ఎదిరిస్తాడు కుమారస్వామి? నా మాట అర్థం చేసుకోండి మహారాజా. మీకోసమే జన్మించిన వాడు కనుక తన ముందు మీరు నిలబడటం కష్టం. ఇది కాల నిర్ణయమే. తమరి సత్యాన్ని అంగీకరించక తప్పదు మహారాజా. మీరెంతో ఆత్మవిశ్వాసం కలిగిన వారొకప్పుడు. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. ఇప్పుడు ఆ మహాదేవుడికి పుత్రుడు కూడా జన్మించాడు. మీ నమ్మకాలన్నీ వమ్ము చేశాడు ఆ పుత్రుడు మహారాజా. ఇప్పుడు ఆ మహాదేవ పుత్రుడే మీకు మృత్యువు కాగలడు. తన చేతిలో మీరు సర్వనాశనం అవుతారు. మీతో పాటు వీరు కూడా సర్వనాశనం కాక తప్పదు. మీరంతా లేకుండా నేను మాత్రం ఎలా ఉంటాను మహారాజా? ఎలా ఉండగలను? నేను అంతమైపోతాను. వచ్చేది మీ పాలిట యముడు. నీ పాలిటి మృత్యువును నిన్ను అంతం చేయడానికే త్వరలోనే జన్మించబోతున్నాను. భయం, పిరికితనం, నువ్వేం అసురుడివి? అసురుల పరువు మంట కలుపుతున్నావు. నీ తలని నరికి కోట గుమ్మానికి కట్టి అసురులకు దిష్టి తగలకుండా చెయ్యాలి. అయినా ఇంత అవమానకరంగా మాట్లాడేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? విజేత! మహారాజా, పంజాని పిలిపించు. చిత్తం మహారాజా. పంజా! ఈ పంజా ఎవరు? మహారాజా, ఒకవైపు కుమారస్వామి తారకాసురుడిని అంతం చేయడానికి సిద్ధమవుతున్నారు.
మరొక వైపు కుమారస్వామికి హాని చేయాలనే ఉద్దేశంతో మహావీర పంచాసురుడిని పంపించారు. విధి లిఖితం మారదు, కాని ఏ కార్యమైనా తన సమయం వచ్చే వరకు జరగదు. అంతవరకు సహనం వహించక తప్పదు.